సగటు ప్రేక్షకుడికి హీరో హీరోయిన్ ఇతర పాత్రధారులు మాట్లాడుకుంటేనే సినిమా అనుభూతిని పొందగలరు. అలా కాకుండా అసలు మాటలే లేకుండా సినిమాని ఊహించగలమా? అంతకన్నా సాహసం వేరొకటి ఉంటుందా? పరిశ్రమ ప్రారంభంలో మూకీలు చాలా వచ్చాయి, కానీ 50 దశకం తర్వాత డైలాగు లేని చిత్రాలు రాలేదు. అసలు ఇలాంటివి తీయగలరా అనే సవాలుకు సమాధానమే పుష్పక విమానం. 1987 సంవత్సరం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారికి ఓ మూకీ సినిమా తీయాలి అని కోరిక ఉండేది. కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడే సింగీతం మనసులో ఓ ఆలోచన పురుడు పోసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నిరుద్యోగ యువకుడికి ఓ ధనవంతుడు వల్ల అనుకోకుండా స్వర్గ సుఖాలను అనుభవించే అవకాశం వస్తుంది. ఈ క్రమంలో జరిగే సంఘటనలకు కథగా రాసుకున్నారు. మిత్రుడిగా భావించే కమల్ హాసన్తో వెంటనే పంచుకున్నారు. ఆలస్యం చేయకుండా లోకనాయకుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ మొదట్లో ఏ నిర్మాత దీనికి సాహసించలేదు. అబ్బే, మాటలు లేకుండా సినిమా ఎవరు చూస్తారు అని సాక్షాత్తు ఎల్వి ప్రసాద్ వంటి దిగ్గజమే కామెంట్ చేశారు. మిత్రుల్ని ఎవరిని అడిగినా అందరూ నిరుత్సాహపరుస్తున్నారు. అసలే 80 దశకం కమర్షియల్ మూవీస్ బీభత్సంగా ఆడుతున్న ట్రెండ్ అది. చిరంజీవి, రజనీకాంత్ లాంటి స్టార్లు మాస్ని పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఈ టైంలో సైలెంట్ మూవీనా అని కామెంట్స్ వినిపించాయి. కానీ సంగీతం వెనకడుగు వేయలేదు. శాండిల్వుడ్ లెజెండ్ రాజకుమార్ బంధువైన శ్రీనగర్ నాగరాజ్ అనే వ్యాపారవేత్తకు ఈ ప్రాజెక్టు నచ్చి అందులో భాగమయ్యారు. స్వతహాగా ఆయన నటుడు కూడా. కన్నడలో తీస్తే 100% పన్ను రాయితీ. అందుకే షూటింగ్ మొత్తం బెంగళూరులో చేశారు. టైటిల్స్ మారిస్తే చాలు ఏ భాషకైనా వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఇబ్బంది ఏమీ లేదు. హీరోయిన్గా మొదట శ్రీదేవిని సంప్రదించారు, కానీ ఆవిడ డేట్లు ఖాళీ లేవు. ఇలాంటి ప్రయోగంలో నటిస్తే తనకు పేరొస్తుందని ఆశపడ్డారు, కానీ ఏం లాభం? కాల్ షీట్లు లేవు. నీలం కొఠారీను అనుకున్నారు, కానీ తర్వాత డ్రాప్ అయ్యారు. ఇలా 2-3 ఆప్షన్లను వద్దనుకున్నారు. ఓ అవార్డు ఫంక్షన్ పుణ్యమా అని అదృష్టం అనుకోకుండా సంగీతం కళ్ళల్లో పడ్డ అమల తలుపు తట్టింది. కీలక పాత్రలకు టిను ఆనంద్, లోకనాథ్, పిఎల్ నారాయణ, ప్రతాప్ పోతన్ తదితరులు ఎంపిక చేసుకున్నారు. ఎల్ వైద్యనాథన్ సంగీతం సమకూర్చారు. కేవలం 1.5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. సంగీతం హైలాండ్ హోటల్ వెనుక ఆర్ట్ డైరెక్టర్ తోటా తరణి ప్రత్యేకంగా సెట్ వేశారు. కీలక సన్నివేశాలు విండ్సర్ మనార్ హోటల్లో తీశారు. మొత్తం బడ్జెట్ 40 లక్షల లోపే అయింది. ఒరిజినల్ వర్షన్కు పుష్పక విమానం పేరు ఖరారు చేశారు. తెలుగులో పుష్పక విమానంగా స్రవంతి రవికిషోర్ రిలీజ్ చేశారు. హిందీలో పుష్పక్ పేరుతో వెళ్ళింది. తమిళంలో పేసుం పడంగా విడుదలైంది. 1987 నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్పక విమానం ఆడియన్స్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. సినిమా అయ్యాక తాము అసలు మాటలే లేని చిత్రం చూసామంటే నమ్మబుద్ధి కానంత గొప్పగా వాళ్ళని మెప్పించింది. బెంగళూరు నగరంలో ఏకధాటిగా 35 వారాలు ఆడింది. సత్యజిత్ రే పుష్పక్ చూసి శవం చుట్టూ అల్లిన గొప్ప ప్రేమ కథగా సంగీతం ప్రతిభను మెచ్చుకున్నారు. మొత్తం 4 విభాగాల్లో జాతీయ అవార్డు గెలుచుకోవటం పుష్పక విమానం సాధించిన మరో మైలురాయి. అందుకే ఈ సినిమా ఒక చరిత్రగా నిలిచిపోయింది.